హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యములను మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన విధాలుగా తను మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రతి వారము క్రమముగా ధ్యానము చేస్తూ ఉన్నాము. పోయిన వారము యాకోబు కుటుంబంలో ఉన్న 12 మందిలలో ముగ్గురిని ధ్యానము చేశాం. ఈరోజు కూడా ఇంకొక ముగ్గురిని ధ్యానం చేసుకుందాం. ఇంకొక ముగ్గురిని మనము ధ్యానం చేసుకుందాం. వాక్యమును జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒకవేళ మీకు చదువు రాకపోయినా వాక్యంలో ఉన్న సారాంశాలను గమనించండి. అప్పుడు వాక్యము కూడా మనకు అర్థమైంది. దేవుని మాట మనస్సు దాని మీద పెట్టండి. పోయిన వారము ముగ్గురిని ధ్యానించాం. ఎవరెవరికి అమ్మా? రూబేనును, షిమ్యోనును, లేవిని ధ్యానించాం. ఇప్పుడు నాలుగవ కుమారుడు యోధా ఉన్నాడు. ఇతని జీవితమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇతని జీవితములో జరిగిన సందర్భము, అతను దేవుని చేత ఆశీర్వదింపబడ్డా శపింపబడ్డా అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యూదాను గురించి మాట రాయబడింది ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనం కాడ రాయబడింది. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాలు ముడుచుకొని పండుకొనెను. అతడును అతని లేపువాడు ఎవడును? యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండన తొలగదు. జనులు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షారసములో తన వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగా ఉండును. చాలు. హల్లెలూయా. ఈ యూదాను గురించి తన తండ్రి అయిన యాకోబు కొన్ని ఆశీర్వాదాన్ని ఇక్కడ తనకిచ్చాడు. అయితే ఈ 8వ వచనం కాడ నుంచి 12వ వచనం దాకా రాయబడిన మాటలలో యూదాలో మనము
3 విషయాలు కనిపెట్టవచ్చు. యూదాలో 3 విషయాలు మనం కనిపెట్టవచ్చు. ఈ 3 విషయాలు ఏమేమి ఉన్నాయంటే ఏంటి, అతడు చేసిన దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని గమనించండి. మనం ఏదైతే చేస్తామో అదే ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. పాత నిబంధనలో మాట రాయబడింది ఏంటంటే, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు కదా. ఏదైతే విత్తుతావో అదే పంట నీవు కోస్తావు. అయితే యూదా ఏమి విత్తాడు ఏంటి, తన తండ్రి అతనిని ఏంటి అంతగా ఆశీర్వదించడానికి అతనిలో ఏంటి యూదాలో చూసిన లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే ఏంటి, మొదటిది చూడండి, ఆయన లక్షణాలు లాస్ట్లో మనం చూద్దాము. అయితే మనము యూదా తను జన్మించిన తన తల్లి ఇంటి దగ్గరికి వెళ్దాం. 38వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా జీవితంలో జరిగిన సారాంశం చూడండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి ఉండుటకు వెళ్ళను. అక్కడ కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయేను. అక్కడ ఆగుదాం. ఇక్కడ మొదటి పాయింట్గా మనం యూదాలో చూస్తే, తన సహోదరులు తన తండ్రితో పాటు ఉన్నప్పుడు యూదా చేసిన పని ఏంటంటే, తన సహోదరుల మధ్యలో సహోదరులను విడిచాడు. మొదటి పాయింట్ గమనించండి, విడిచాడు తన సహోదరులను ఏంటి. అందుకనే దేవుడు ఒకరోజు మాట్లాడాడు మనతో, విడిచిపెట్టాలి, పట్టుకోవలసినవి మనం పట్టుకోవాలి. యూదా ఇక్కడ తన తండ్రిని తన సహోదరులను విడిచిపెట్టాడు. విడిచి తన స్నేహితుని ఆరి ప్రదేశంలోకి వెళ్ళాడు. ఎందుకు ఆయన వెళ్ళాడంటే, తన సహోదరులు మంచి మనసు కలిగిన వారు కారు. హల్లెలూయా. యూదా ఎందుకు విడిచాడు అంటే, యూదా ఆ సహోదరుని ఎందుకు విడిచాడంటే, దేవుడు వారిలో ఉన్న ఒక సహోదరుని విషయములో, యోసేపు విషయములో వాళ్ళు చేసిన భయంకరమైన చెడు ఆలోచనలు, తన సహోదరుల్లో చెడు ఆలోచనలు ఉన్నాయి. బైబిల్ చెబుతుంది, అవిశ్వాసికిని విశ్వాసికి పొత్తు ఉందా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు నాన్న. మీ దగ్గర ఎవరైనా కానీ చెరిపేవారు ఉంటే, వారు దేవునికి విరోధముగా ఉంటే వారికి దూరముగా ఉండడము మంచిది. హల్లెలూయా. దూరముగా ఉండడము మంచిది. అక్కడ దేవుడు తనను ప్రేమించడానికి, అంతగా ఆశీర్వదించడానికి యూదాలో నుండే యేసు ప్రభువు వంశావళి వచ్చిందని మనం చూడవచ్చు. హల్లెలూయా. ఈ యూదాలో రావడానికి అంత గొప్ప కారణం ఏంటంటే, మొదటి పాయింట్ ఆయనలో ఏంటంటే, చెడు వారిని విడిచిపెట్టాడు, చెడు సవాసాన్ని విడిచిపెట్టాడు, చెడు ఆలోచన కలిగిన వారిని విడిచిపెట్టాడు, చెడు మనసు కలిగిన వారిని విడిచిపెట్టాడు. దేవునితో సవాసము చేసేవారిని, బలహీనత పరిచేవారిని దూరంగా ఉంచాడు.
ఒక సందర్భంలో, ఒక సమయంలో, ఒకప్పుడు దుష్టుడు నాతో సవాల్ చేశాడు. సంఘం మొత్తాన్ని నేను చరుపుతాను, చూస్తూ ఉండవని. నీ బొంద నీవేం చేస్తావు? నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బొంద నీవేం చేస్తావు? దుష్టుడు సంఘం చెడగొట్టడానికి రైట్స్ ఏమీ లేదు. అందుకనే దూరం ఉంచడము మంచిది. వారితో సవాసము చేయకూడదు, వారితో ఆలోచన కలిసి ఉండకూడదు. వారి ప్రవక్తలను చూసి బైబిల్లో దేవుడు చెప్పాడు, అనేకమైన ప్రజలను గురించి చెప్పలేదైనా సేవకులను గురించి బోధించాడు. సేవకులను గురించి బోధించాడు దేవుడు. ఏంటంటే గొర్రెబొచ్చుని ధరించుకొని మీ యొద్దకి వస్తారు. గొర్రెబొచ్చుని ధరించుకొని వస్తారు. మేము విశ్వాసులమే అంటారు, మేము ప్రార్థన చేసే వాళ్ళమే అంటారు, ప్రార్థన పరులమే అంటారు, ప్రవర్తిస్తారు, ఏదేదో చెబుతారు. సైతాన్ చెప్పే మాటలో మీకు ఎన్నోసార్లు చెప్పాను. మన ఇక్కడ 10వ బ్లాక్లో ఒక సహోదరి ఉండేది. యేసన్న మందిరానికి వెళ్ళేదావా? నేను స్టార్టింగ్లో ప్రభుని ప్రభులో బలపడుతున్న ఆ టైంలో ఇక్కడ సువార్త ఇక్కడ స్టార్ట్ చేశాం. అప్పుడు ఆమె బాగా ప్రవర్తించేది, ఏదేదో చెప్పేదంట. ఆమె దొరికినప్పుడు, నా చేతికి దొరికినప్పుడు ఆమె చేత చెప్పించాను. నేను యేసన్న మందిరానికి వెళ్ళేవాడిని, నేను ప్రవర్తించి చెప్పేదాన్ని. నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నేను ప్రవర్తించి చెబితే అందరు నా చుట్టూ వచ్చి పడేవాళ్ళు అని చెప్పింది ఆమె నోటితో. ఆమెలో సైతాను ఆమె అలా చెప్పింది. నేను ప్రవర్తించి చెబుతానని. అందుకనే ప్రవర్తించే వారిని జాగ్రత్తగా చూడాలి. ఆయన ప్రవర్తనములో క్రియలు చూడాలి. ప్రవర్తనములో క్రియలు చూడాలి. ఏ క్రియ కలిగి ప్రవర్తిస్తాడో ఆ మనుషుని చూడాలి. రోమపత్రిక మనకు ఉదాహరణగా ఉంటుంది. ఆత్మానుసారంగా నడిపింపబడిన వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఆయనకి రైట్స్ లేదు. రోమపత్రికలో చేయబడిన మాట. రోమపత్రికలో ఉన్న మాట ఏంటంటే, ఆత్మానుసారంగా నడిపింపబడుతున్న వ్యక్తుల్లో శరీరానుసారమైన మాటలు రావు. శరీరానుసారంగా నడిపింపబడుతున్న వ్యక్తిలో ఆత్మానుసారమైన మాటలు రావు. కానీ భ్రమపరుస్తూ ఉంటాడు. గమనించాలా? అయితే ఇక్కడ యూదా మొదటి పైన చేసిన పని అంటే, తన సహోదరుడు ఎటువంటి వారు మనకు తెలుసు కదా. తన సహోదరుడు ఎటువంటి వారు? యేసును చూసి దూరం నుంచి ఆయనేమో వారి క్షేమము కోసము భోజనము తీసుకెళ్తున్నవారు. ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలియక రాత్రి పగలు ప్రయాసపడి నడుచుకుంటూ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీళ్ళని కనుక్కుంటా వారి కోసము భోజనాన్ని తీసుకెళ్తే ఆయన కనబడినప్పుడు వారు ఏం మాట్లాడారండి? ఇదిగో కలలు కన్ను వాడు వస్తున్నాడు. చూశారండి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో తన సహోదరులు. అందుకనే యూదా వారి విషయములో దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా ఎక్కడ ఉన్నట్టుగా రాయబడి ఉంది? 38వ వచనం ఏమైంది అక్కడ? ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి, చూసారా? విడిచి ఉందా? వారితో కలిసి ఉందా? విడిచి పెట్టాడు. విడిచి హీరా అను ఒక అద్దులా మీరియు అను యొద్దకు ఉండుటకు వెళ్ళెను. హల్లెలూయా. చూశారండి? తనకు ఎక్కడ మంచి కలుగుతుందా అని పరీక్షించి వెళ్ళటానికి అక్కడికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, దేవుని ప్రణాళిక లేకుంటే ఏది కూడా జరగదండి. అటువంటి వారిని ఆయన తన వివాహము చేసుకుంటాన్ని కూడా పిలవల. ఒక ఆమెని ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకున్నప్పుడు తన తండ్రి ఉన్నాడా, తన సహోదరులు ఉన్నాడా? పాపము కోసము అబ్రహాము ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాడు, అయ్యా అవినీతి పరుల కోసము నీతిమంతును కూడా నువ్వు నాశనము చేస్తావని అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ఏంటి, మనకందరికీ తెలిసిన సారాంశం ఇది. అయితే అక్కడ ఈ అవినీతి పరుల కోసము ఎప్పుడో జీవితములో ఒక్కసారి జరిగే వివాహమును నీతిమంతుడైన తన తండ్రికి కూడా తెలియకుండా వివాహం చేసుకున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, తన తండ్రి అయిన నీతిమంతుడైన దేవుడికి చాలిన కుమారుడుగా ఉన్న అటువంటి నీతి కలిగిన కుమారుడు అతన్ని కూడా విడిచిపెట్టవలసి సందర్భం వచ్చిందండి. ఒక చెడు వారితో ఒక చెడు వారితో ఉండడం వలన ఒక నీతిమంతుడు కూడా వారు కూడా ఆ ఆశీర్వాదాన్ని చూడలేకపోయారండి. వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? వారి సహోదరులు చేసిన అతిక్రమములను బట్టి తన నీతిమంతుడైన తండ్రి వివాహాన్ని కూడా చూడలేకపోయాడండి. ఎవరిని పిలువకుండా తనే వివాహము చేసుకున్నాడు. తన తర్వాత తనకు పిల్లలు కలిగారు. చదివెక్కింది అక్కడ 2 వచ్చిన కాదు 38వ అధ్యాయంలో. ఆమెను తీసుకొని ఆమెతో వెళ్ళెను. ఆమె గర్భవతి అయి కుమారుని కన్నగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనా అను పేరు పెట్టెను. చూడండి, మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి సేలా అను పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి, అక్కడికి ఆ దేశములో అతనికి అక్కడ దాకా సంతోషం వచ్చిందండి. మంచిగా జీవిస్తూ ఉన్నారు, మంచిగానే కొనసాగుతున్నారు. 3 పిల్లలు కలిగారు. 3 పిల్లలు కలిగిన తర్వాత ఇక వయసు వచ్చింది కదా పిల్లలకి. వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. జరగవలసిన క్రమము, దేవుడి పెట్టిన ధర్మము అది జరగాలి, అది ఖచ్చితంగా జరగాలి. ఆ క్రమము జరగకపోతే అది అక్రమముగా మార్చబడింది. గమనించి, క్రమము జరగకపోతే క్రమము అక్రమముగా మార్చబడింది. వారికి ఏమొచ్చింది? ఇప్పుడు క్రమము వచ్చింది వారికి. ఏ క్రమం వచ్చింది వారికి? వివాహము జరిగే క్రమము, సందర్భం వచ్చింది. పిల్లలకి ఏ వయసులో ఏది చేయాలో అది చేయడము క్రమము, దేవుడు పెట్టిన క్రమము. ఆ క్రమము లేదనుకోండి, దాని తర్వాత అది అక్రమముగా మార్చబడింది. దానికి బాధ్యులు ఎవరో కాదు, మనమే అవుతాం. అయితే అక్కడ తన కుమారులు వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడైనా కానీ కనీసానికి నా సహోదరులు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, అక్కడ కూడా తనకు జాలి రాలేదండి. హల్లెలూయా. అక్కడ కూడా తనకు జాలి కలగల. తన కుమారుని కోసమో ఎదిగిన కుమారుడు చేతి కింద ఉన్నాడండి. తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని కోసము కుమార్తెను వెతకడం మొదలుపెట్టాడు. హల్లెలూయా.
వెతికినప్పుడు తనకు అనుకూలమైన మంచి కోడలు దొరికిందండి. మంచి కోడలు దొరికింది. హల్లెలూయా చెప్పండి. మంచి కోడలు, జ్ఞానవంతులైన కోడలు దొరికింది. హల్లెలూయా. ఏంటి ఆ కోడలు వివాహము జరిగింది. వివాహము జరిగిన తర్వాత తన కుమారుడు ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడయ్యాడంటండి. చూడండి, ఎవరి దృష్టికి? మనుషుని దృష్టికి చెడ్డవాడిగా ఉన్నా ఎప్పుడైనా కానీ దేవుడు వారిని మారుస్తాడు. గమనించండి. అపోస్తలుడైన పౌలును గురించి దేవుడు ఆయనను ఎక్కడ కూడా ప్రభుని ఎరగక మునుపు, దమస్కులో దేవుడు అతనికి దర్శించక మునుపు, ఈ వ్యక్తి నాకు విరోధముగా ఉన్నాడు అని చెప్పలా. మనుషులు అన్నారు, ఈ వ్యక్తి భయంకరమైన వ్యక్తి, ఇతడు అనేకులను, దేవుని పిల్లలను హింసించేవాడు అని చెప్పారు. మనుషులు చెప్తారు, వారి నోరు కడుపు నిండా చికెన్ బిర్యానీ పెడితే మంచోడు అంటారు. ఏంటి, మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోతే దరిద్రుడు అంటారు. మనుషులకు అలవాటు అది. అందుకొచ్చి దేవుడు మనుషుల మాటని లక్ష్య పెట్టాడు. దేవుడు అటువంటి విషయాలలో, దేవుడు కొన్ని సందర్భాలలో మనుషుల ఆలోచన లక్ష్య పెడతాడు, దేవుని స్వరాన్ని లక్ష్య పెడతాడు, మనుషుల స్వరాన్ని లక్ష్య పెడతాడు, క్రియలను లక్ష్య పెడతాడు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను దేవుడు లక్ష్య పెట్టాడు. ఏంటి అయితే ఇక్కడ ఇతను మనుషుల దృష్టిలో మోసము చేసే వ్యక్తిను, పాపాత్ముడైన వ్యక్తి అని కనపడలేదు. కానీ ఎవరికి కనబడ్డాడు? దేవుని దృష్టికి కనబడుతున్నాడు. దేవుని దృష్టికి కనబడుతున్నాడు. అయితే సొదొమ గొమొర్రా పట్టణముల గురించి, వాళ్ళు భయంకరమైన పాపాత్ములు ఉన్నప్పటికీ కూడా ఏంటి, లోతు అంటాడు, అయ్యా, ఏ పురుషుని ఎరగని నా కన్యకైన కుమార్తె ఉంది, ఆమెను తీసుకువెళ్ళండి, కానీ నా ఇంటికి వచ్చిన వారికి ఏమీ చెయ్యబోకండి అని వేడుకుంటాడు లోతు. అంత చెడ్డవారు వాళ్ళు. అంత చెడ్డవాళ్ళైనా దేవుడు వారిని చూశారు. ఏంటి, వీరి చెడుతనము నా దృష్టికి భయంకరముగా ఉంది. హల్లెలూయా. ఈ పాపము భయంకరముగా ఉంది. అందుకనే దేవుని దృష్టికి మాత్రము కనబడకూడదు అటువంటిది. ఏం చేశాడు దేవుడు? అతనిని పాపము చేసినందున, దుష్టత్వము కలిగినందున ఏం చేశాడు చూడండి ఇక్కడ. తామారు అను ఆమెకు పెళ్లి చేసెను. యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనికి చంపెను. ఇదొక సారాంశం అయిపోయింది. దాని తర్వాత కిందికి వస్తే రెండవ కుమారుడు ఉంటారు. ఆయన పేరు ఓనాను. అతని విషయం గమనించుదాం. అతని విషయం మనం గమనించినప్పుడు, కాలమును బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక ఉంటుందండి. మీరు గమనించండి, ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ రెండో కుమారుల్లో జరిగిన పరిస్థితి అండి. మన పట్ల కూడా దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది.
ఆ ప్రణాళికలు మనము నిలిచి ఉండాలి. మాకెందుకు అనే భ్రమ పడకూడదు. ఏంటి మాకెందుకనే భ్రమ మనం పడకూడదు. ఇక్కడ జరిగిన సారాంశం అయితే 2వ కుమారులో ఉన్న గుణపాఠము మనకు మంచి ఉదాహరణగా కలిగిస్తూ ఉంటుంది. చూడండి, అతను చేసిన పని, ఈ సారాంశము దేవుని ప్రణాళిక ఏముందో తెలుసునా? దేవుని ప్రణాళిక. అయితే ఇక్కడ ఈ యాకోబు కుమారుడు వీళ్ళ ఈ కాలములో ఈ ఆజ్ఞలు లేవు కానీ దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక లేకపోతే ఆజ్ఞ రాయబడదు. ఆజ్ఞ మనకి ఎక్కడ వచ్చింది? మోసే ధర్మశాస్త్రము నుండి, మోసే తర్వాత ఆజ్ఞలు మనకు వచ్చాయి. కాబట్టి ఈ ఆజ్ఞ ద్వారాగా దేవుని ప్రణాళిక ద్వితీయోపదేశ కాండంలో బయలుపరిచాడు. దేవుని ఉద్దేశములో ద్వితీయోపదేశ కాండంలో ఆయన బయలుపరిచిన మాటలు చూడండి. 25వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదవండి, మీకు క్లారిటీ అర్థం అవడానికి. కూడి అందరూ సహోదరులు వాళ్ళు కూడి నివసిస్తూ ఉండగా ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వారి భార్య, గమనించండి ఇక్కడ, చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడవద్దు. అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు అంటే నాయన ఏంటి, వేరే ఒక ఇంట్లో వారిని పెళ్లి చేసుకోకూడదు. ఏంటి, తన సహోదరులలోనే ఏంటి మిగతా వివాహము కానీ ఏంటి ఆ వ్యక్తికే ఈమెకి వివాహము చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఆ రోజు ఆయన మోసే ద్వారాగా బయలుపరిచిన ఆజ్ఞ. ఏంటి, ఈ ప్రణాళిక దేవుడికి ఎప్పుడు ఉంది? అనాది కాలములోనే ప్రణాళిక ఉంది. ఏంటి, దేవుడు నరులను సృష్టించినప్పుడే ప్రణాళిక ఉంది. ఏ ప్రణాళిక? ఈ 25వ వచనములో ఉన్న ప్రణాళిక. మరోసారి మొదటి నుంచి చదివి మీకు అర్థమవుతాడుగా. 5వ వచనం, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడవద్దు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకి పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపవలెను. హల్లెలూయా. ఎవరు జరపాలి ఇప్పుడు ఈ భర్త ధర్మము? భర్త చనిపోయిన తర్వాత తన సహోదరుడు జరపాలి. తన సహోదరుడు ఆ ధర్మమును జరపాలి. అయితే ఇతను సహోదరుడు తన తండ్రి అయిన యూదా తన కుమారుని తన కోడలి దగ్గరికి ఇద్దరిని జతపరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇతనులో వచ్చిన భావము మరి ఆది కాండంలోకి వెళ్దాం. చదవండి ఇప్పుడు. యోనానుతో మర్ది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగ చేయమని చెప్పాను. యోనాను ఆ సంతానము ఎవరిది? ఈ మాట అవసరం, ఇంపార్టెంట్ అండి మనకి. తనది కాదే నేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకి
సంతానము కలగ చేయకుండానట్లు హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడండి ఇతను? రెండవడు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. అందుకని ముందుగా చెప్పాను కదా, దేవుని ప్రణాళిక మనం పట్ల ఉంటుంది. ఆ ప్రణాళికను మనము నిర్లక్ష్యము చేయవద్దు. ఇక్కడ కూడా ఇతని పట్ల దేవుని ప్రణాళిక, మనుషుల ప్రణాళిక కాదండి, దేవుని ఆలోచన. తన వదినను తన భర్త తనకు లేడు కనుక ఆ భర్త ధర్మము తను జరిపించాలని ద్వితీయోపదేశ కాండములో దేవుడు అంతగా చెబితే, ఈయనేమో ఆమెకి పుడితే ఆ కుమారుడు నాకెందుకు అవుతాడు, నాకేం పని? చూసారా? నాకేం పని? పాస్టర్ గారు మందిరం కట్టాడు, నాకేం పని? సేవకుడు తన పని తను చేస్తాడు, నాకేం పని? అర్థమవుతుందా? దేవుడు మనకు ఏర్పరచుకున్న ప్రణాళికను గ్రహించాలా, గ్రహించి అందులో కొనసాగాల. ఏ విషయాన్ని కూడా మనము నిర్లక్ష్యము చేయటానికి రైట్స్ లేదు. ఇక్కడ ఈ పాత నిబంధనలో వచ్చేసేవరికి ఈ ధర్మమును జరిపించాలని దేవుని ప్రణాళిక అయినప్పుడు మనం ఆ ప్రణాళికలో నుండి మనము మన ఆలోచన ఏది కూడా మనము పెట్టుకోకూడదు. దేవుని ప్రణాళిక ఏమై ఉందో అందులోనే మనము కొనసాగాలి అనే ఆలోచన మనము కలిగి ముందుకు సాగాలి. నాకేం దొరుకుద్ది, నాకేం బెనిఫిట్, నాకేం లాభము? లాభము ఇచ్చేది దేవుడు, లాభం ఇచ్చేది దేవుడు. ఇప్పుడు ఈయనేం లాభం పొందాడు ఆలోచించండి. ఇప్పుడు ఈ ఓనాను ఏ లాభం పొందాడు? ఇప్పుడు ఆయనలో నాకేమి లాభం వస్తుందని తనలో ఆ మనస్సు కలుగుకుంటే, ఆ మనస్సు చేసుకోవడం వలన దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఇటువంటి వ్యక్తి నీవు ఇక్కడ ఉండడానికి వీలు, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను. ఏం చేశాడు? అతనిని కూడా ఏం పాపం చేశాడు? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఏ పాపము చేయలా. ఒకటే ఒకటి, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు, దేవుని ప్రణాళికను నిర్లక్ష్యం చేశాడు. అందుకనే దేవుని ప్రణాళికను మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకు ఏ పాత్రగా వాడుకుంటాడో ఆ పాత్రగా వాడబడడానికి మనము ముందుకు సాగాలి. అయితే దేవుడు ఇచ్చిన పాత్రలలో మనము కొనసాగకపోతే మనకు శ్రమలు అనేది అది ఖచ్చితంగా ఎదురవుతాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలు ఎదురు అవ్వదని అనుకోవటానికి రైట్స్ లేదు. ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతాయి. ఆయన ప్రణాళికలో వాడబడకపోతే. అందుకనే ఇక్కడ ఈయన చేసిన తప్పు ఏంటంటే తన ధర్మమును తను జరిపించలేకపోయాడు. నాకెందుకు అనుకున్నాడో దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేసేసిందండి. హల్లెలూయా. ఇద్దరు పోయారు పాపం. తండ్రికి భయం పుట్టింది. ఇప్పుడు తండ్రికి భయం పుట్టింది యూదాకి. అయ్యో, ఈమె వలన ఇద్దరు చనిపోయారు. ఒక పక్క ఆలోచించాడు, మరోపక్క ఆయన ఆలోచించాడో మరి లేకపోతే తన కుమారుని రక్షించడానికి ఆలోచించాడో, ఆ మాట వాడాడో తెలియదు మనకు. కానీ ఏది ఏమైనప్పటికీ
తన కోడలకి ఆయన చెప్పిన మాట ఏంటంటే అమ్మా అన్నాడు. అని అనుకొని నా కుమారుడైనా నీ తండ్రి ఇంట ఎదువరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. హల్లెలూయా. ఎక్కడ పంపించాడండి? తన అమ్మాయికి తన తండ్రి ఇంటికి పంపించాడు. ఏమని పంపించాడు? ఉన్న ఒక కొడుకు కూడా చనిపోతాడేమో ఈమెకి ఇస్తే, ఏంటి ఇద్దరిని ఇచ్చాను, ఇద్దరు చనిపోయారు, ఈయన్ని కూడా ఇద్దరికి జతపరిస్తే ఈయన పరిస్థితి కూడా అలా అయిపోద్దేమో భయపడిపోయాడు. పాపం భయపడిపోయి తన కోడలను తన తల్లిదండ్రికి బయటికి పంపించాడు. కొన్నాళ్ళు గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది. కుమారుడు కూడా వయసుకు వచ్చేసాడు. వయసులోకి కుమారుడు వచ్చేసినా కానీ అప్పుడు దాకా కోడలు వెధవరాలుగానే జీవిస్తుందండి. పాపం ఈ కుమారుడు, నా కుమారుడు చిన్నవాడు ఉన్నాడు, అతను వెదిగిందాగా నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళమని పంపించాడు యూదా. అయితే ఆ కోడలు కొన్నాళ్ళు చూసింది. చిన్న కొడుకు కూడా వయసులో వచ్చినంత వరకు చూసిందండి. వయసు వచ్చినప్పటికీ కూడా ఆ కుమారుని దగ్గరికి ఈ కోడలిని ఇద్దరిని ఒకటి చేయలేకపోతున్నాడు యూదా. అప్పుడు ఆ కోడలు ఒక చక్కనైన ఆలోచించింది. సమయం లేదు కానీ అయితే ఆమె ఆలోచించి దురాలోచన తను ఆలోచించిందండి. దురాలోచన ఆలోచించింది. అప్పటికి ఆమె వయసు, తన కుమారుని వయసు వచ్చే లోపలికి యూదా భార్య కూడా చనిపోయి ఉంటుంది. అక్కడ సారాంశం అన్ని కూడా అక్కడ రాయబడి ఉంది నాన్న. యూదా భార్య కూడా చనిపోయినప్పుడు ఆ కోడలు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఇతడు నా కోసము తన కుమారుణ్ణి పంపించట్లేదని ఈమె చేసిన పని ఏంటంటే, ఆయన తన స్నేహితునితో గొర్రె బొచ్చును కత్తిరించడానికి వెళుతున్న సందర్భంలో అతను వెళ్ళి ఒక దారిలో ఈమె అక్కడ కూర్చొని వేషమి వేసుకొని వేశ్యలాగా ఆమె కూర్చొని ఉన్నప్పుడు అక్కడ వారి సారాంశాలు జరగరాని అంశాలు అక్కడ జరిగిపోయినాయి. అక్కడ జరిగిపోయిన తర్వాత యూదాలో రెండో పాయింట్ గమనించండి. యూదాలో రెండో పాయింట్, మొదటి పాయింట్ మనం చూసాం ఏంటి అక్కడ, తన చెడు సవాసమును విడిచిపెట్టారు. రాసుకొని మొదటి పాయింట్ అక్కడ ఆయనకి 3 లక్షణాలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, అతను పాపపు విషయములో అసహ్యము చేసుకునే వ్యక్తి అండి. పాపము విషయంలో అసహించుకునే వ్యక్తి. అందుకనే ఆయన తన కోడలి విషయములో కూడా తన కోడలితో తను కలిసిన విషయము తనకు తెలియపరచబడలేదు. తన కోడలని కూడా తను అనుకోనలేదు. ఆమె వేషము వేసుకొని వచ్చింది కాబట్టి ఆమె గుర్తుపట్టలేదు. అయితే ఆమె కావాలని యాక్టింగ్ చేసి ఇతనితో కలవాలని ప్లాన్ చేసింది, కానీ ఇతను మాత్రము కావాలని ఏ మాత్రమును చెయ్యలేదండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇతడు కావాలని చేయలేదు పాపము. కొంతమంది కావాలని అహంభముతో పాపము చేస్తూ ఉంటారు, కానీ యూదా మాత్రము అటువంటి కావాలనే పాపము చెయ్యలేదండి. అయితే అది ఆమె అక్కడ తన కోడలు గర్భవతి అయినని తెలిసిన తరువాత ఏంటి ఈ పరిస్థితి, నేను నా భార్య చనిపోతేనే నేను ఎవరిని లక్ష్య పెట్టకుండా నేను దేవుని సన్నిధిలో ఇంత విశ్వాసంగానే జీవిస్తూ ఉన్నాను, కానీ ఈమె ఎందుకు నిలబడలేకపోయింది, ఈమె ఎందుకు ఈ తప్పు పని చేసింది?
అని కోపము తెచ్చుకున్నాడు, రోషము తెచ్చుకున్నాడండి. ఆమెకి ఏం చేయాలి ఇప్పుడు? చంపివేయాలనుకున్నాడండి. పాపము విషయంలో మనం చేయగలిగిన పని అంటే రోషము కలిగి దాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనము రోషముతో మనం వాటిని విడిచిపెట్టాలి. అందులో పాలిభాగస్తుగా ఉండకూడదు. కోపముతో దానికి దగ్గర రానివ్వకూడదు. గద్దించాలి, గద్దించాలి. ఎంత కోపము తెచ్చుకున్నాడంటే అంతగా తను కోపము తెచ్చుకొని ఆమెకి చంపేయాలనుకున్నాడండి యూదా. మూడో విషయాన్ని అతనిలో గమనిస్తే అదే అధ్యాయం 28వ అధ్యాయంలోనే 26వ వచనం మనం చదివితే అక్కడ కింద మధ్యలో మొత్తం చదువుకుంటే వస్తే సమయం సరిపోదు. గుర్తుపట్టి నేను నా కుమారుడైనా ఆమెకు ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునో ఆమెకు కూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం చూడండి. తప్పు చేసింది ఎవరండి? ఇప్పుడు సారాంశంలో తప్పు చేసింది ఎవరు? యూదా చేశాడా? తన కోడలు తప్పు చేసింది, ఆయనకి తెలియదు, వేషం వేసుకుని వచ్చింది, మభ్య గప్పింది. రెండోది, రేపటి రోజున తెలియపరచబడడానికి తన దగ్గర ముద్రను, దారమును, కర్రను కూడా రుజువు కోసం కూడా తీసుకుంది. ఆమె ఎంత తెలివి ఉపయోగించిందో చూడండి. తెలివితో ఆమె పాపము చేసింది. ఆమె పాపము చేసినప్పటికీ ఈయన అంటున్నాడు ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు. హల్లెలూయా. పాత నిబంధనలో వెళితే యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం గమనిస్తే ఒక ఆమె పాపము చేయబడి పట్టబడిన ఆమెను వీళ్ళు ఏం చేస్తున్నారు? మోసే ధర్మశాస్త్రముతో ఆ ప్రకారం ఈమెని రాళ్ళు విసి చంపివేయాలి అని ఆమెని తరుముతూ ఉన్నారు, చంపాలని. వీళ్ళేమైనా పరిశుద్ధులా? వీళ్ళు పాపాత్ములు ఉండి ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇతడు పరిశుద్ధుడు, పాపము చేయలేదు. అయినను ఆ భారము, ఆ పాపము తన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎటువంటిదంట? నీతిమంతురాలంట. హల్లెలూయా. చూశారండి? మనవారికి ఎవరైనా కనబడ్డారు అనుకో, ఆమె మామూలుది కాదు, వాడు మంచోడు కాడు, రాళ్ళు విసిరేస్తారు. కానీ ఈయనేం చేస్తున్నాడు? తన మీద వేసుకుంటున్నాడు. యూదా ఆ రాయిని తన మీద వేసుకుంటున్నాడు, ఆ పాపమును తన మీద మోసుకుంటున్నాడు. యేసు ప్రభును అంతగా హింసించి ఉమ్మి వేసేసి కొరడ దెబ్బలు కొట్టించి సిలువ మోపిస్తే నాయనా వీళ్ళని ఒక్కొక్కరిని నరికిపడేయి అని చెప్పలా. నాయనా వాళ్ళు ఏం చేయుచున్నారో వారే చూసారా, క్షమించు. ఈ యేసు ప్రభు ఏ వంశావళిలో వచ్చాడు? యూదా వంశావళిలో వచ్చిన వ్యక్తి. ఈ యూదా, ఈ రక్తమే యేసులోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్తమే అక్కడికి పాకింది. అందుకనే యూదా వంశావళిలో వచ్చిన యేసు వంశావళి. ఎంత మూడో లక్షణాలు యూదాలో కనబడిందండి. యూదా ఆమె పాపము చేసినామే కాదు, నేనే పాపాత్ముడను, నేనే తప్పు చేశాను. తను ఒప్పుకుంటున్నాడు. చెయ్యకపోయినా
చేయని నేరాన్ని తన మీద మోపుకుంటున్నాడండి. ఇదండి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననే మాటకి అర్థము ఇదిగో, యూదాలో నుండి యేసుక్రీస్తు వంశావళి రావడానికి కారణం ఇక్కడ ఇందులో ఏం కనబడ్డాయి? 3 లక్షణాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 లక్షణాలు వచ్చాయండి. మనం ఎప్పుడు కూడా యూదాలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే మనము ఒకరిని చూసి వ్యసన పడడం కాదు, కోపము పెంచుకోవడము కాదు, వారిని చూసి మనము తగ్గించుకోవడము, ప్రేమ కలిగి ఉండడము. దేవుడు అన్నాడు, ఇదిగో నేను మిమ్ములను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, కనుకనే మిమ్ములను విడవక మీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ప్రేమ చూపించాడు యూదా ప్రేమ చూపించాడని 3వ విషయములో మన కోసము యేసుక్రీస్తు తనను తానే మనకు చేసిన పాపపు శిక్షను తన మీద మోసుకొని ఉన్నాడని యేసు ప్రభుని గురించి రాయబడిన లక్షణాలు మాటలండి. మనము చేసిన ప్రతి పాపమును తన మీద మోసుకున్నాడు దేవుడు. అలాగనే యూదా కూడా తన కోడలు చేసిన పాపమును తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. 3వ విషయము దొరికినైనా యూదా ఈ వంశావళిలో యేసు ప్రభు పుట్టడానికి ఉన్న 3 లక్షణాలు. మొదటిది ఏది? చెడ్డవారిని చూసి ఆయన దూరముగా వెళ్ళిపోయాడు. 3వ విషయం ఏంటంటే యూదా గోత్రపు సింహం ఆయన, రోషము కలిగిన దేవుడు. దేవుడు ఎటువంటి దేవుడు? దయించు అగ్ని అయి ఉన్నాడు. రోషము కలిగిన దేవుడమై ఉన్నాడని దేవుడు చెప్పినట్టుగా యూదాలో 2 లక్షణాలు ఏం కనబడింది? పాపము విషయములో రోషము. మనకు రావాలి, అది రోషము రావాలి. పాపం విషయంలో చీని దూరపరిచేసేయాలి కోపముతో. యూదాలో అది వచ్చిందండి. 3వది ఏమొచ్చింది? ఎదుటి వ్యక్తి చేసే పాపమును తన మీద మోసుకున్నాడు. హల్లెలూయా. యూదాలో ఉన్న 3 లక్షణాలండి. అందుకనే యేసు ప్రభు ఈ యూదాలో నుంచే వచ్చిన వాడని, ఇక దాని తర్వాత ఇన్ని వంశావళిలో జరిగించిన అన్ని పాత నిబంధనలు ఒకరి తర్వాత ఒకరు అందరూ మత్తయి సువార్తలో యేసు ప్రభువు జన్మించినాగా వీళ్ళ పితరులందరూ ఉంటారు. అందరూ తర్వాత ఈ యూదా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. అది యూదాలో ఉన్న లక్షణాలు.